హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు యాస్టెక్ మూవీ స్టోర్. ఈ వీడియోలో అయితే కాంతం మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం అనమాట. రివ్యూలోకి వెళ్లే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. మన ఛానల్ అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ కూడా అప్లోడ్ అవుతాయి మామా. ఇక లాగ్ లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టే ఈ సినిమా ప్లాట్ ఏంటంటే మామా, సినిమాలోనే ఒక సినిమా అయితే షూట్ చేస్తారనమాట. ఈగో ఉన్న హీరో, ఈగో ఉన్న డైరెక్టర్ ఇద్దరు కలిసి పనిచేస్తారనమాట. శాంత అనే మూవీ ఒకటి షూట్ చేస్తారనమాట. కాంతా కాదు, శాంత అనమాట. అయితే ఈ మూవీ కంప్లీట్ అయిందా లేదా, ఈ మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పి ఈ మూవీ స్టోరీ మామ. ఇంకా ఎక్కువ అయితే చెప్పకూడదు, మూవీని అయితే స్పాయిలర్ చేసినట్టు అవుతుంది. ఇకపోతే యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దుల్కర్ సల్మాన్ గారు యాక్టింగ్ మాత్రం చించి పాడేశారు మామ. కింద నుంచి మీద వరకు అద్దరు కొట్టేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి దగ్గుపాటి రానా గారు అనమాట. అన్న మూవీలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి వేరే లెవెల్లో ఉంటుంది సినిమా అనమాట. ఇక సముద్రగని గారి యాక్టింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ కూడా మంచి యాక్టింగ్ అయితే చేశారు. హీరోయిన్ కి అయితే మంచి క్యారెక్టర్ అయితే ఇచ్చారు మామ. ఏదో వచ్చామో వెళ్ళామని కాకుండా ఈ క్యారెక్టర్ కి అయితే ఒక ఇమేజ్ ఉంటది అనమాట. ఇక తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడాలంటే అసలు వర్స్ట్ డబ్బింగ్ మామ. ఇప్పుడు వచ్చే చిన్న చిన్న సినిమాలకి పర్ఫెక్ట్ గా డబ్బింగ్ ఇస్తున్నారు. అలాంటిది ఇలాంటి సినిమాకి డబ్బింగ్ ఇలా ఉంటుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇకపోతే బీజిఎం గురించి చెప్పాలంటే కొన్ని సీన్స్ దగ్గర అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది మామ. ఓవరాల్ గా చెప్పాలంటే అంతగా ఏం ఎక్కలేదు నాకైతే. ఇకపోతే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి మూవీ అయితే చాలా బాగుంది మామ. ఇంకా మూవీకి అయితే తిరిగి లేదు, హిట్ కొట్టారు అనుకున్నాను మామ. అసలు లాగా అక్కడే స్టార్ట్ అయింది అనమాట. సెకండ్ హాఫ్ నుంచి డైరెక్టర్ మారిపోయాడేమో అనిపించింది నాకు. అలా ఉందనమాట సెకండ్ హాఫ్. ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే ప్లస్ వచ్చి యాక్టింగ్, థ్రిల్లింగ్ మూమెంట్స్, సిచ్యువేషనల్ తగ్గట్టు బీజిఎం, రానా గారి యాక్టింగ్, సముద్రగని గారి యాక్టింగ్, అలాగే హీరోయిన్ గారి యాక్టింగ్. మెయిన్ బిగ్ పాయింట్ వచ్చి హీరో దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ అయితే చించి పాడేశారనమాట. ఇకపోతే మైనస్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అయితే స్లోగా ఉండటం, అలాగే డబ్బింగ్ అయితే సరిగ్గా లేకపోవడం, ఓవరాల్ మ్యూజిక్ అంతగా ఏం ఎఫెక్ట్ చేయకపోవడం, హీరోయిన్ ఎమోషనల్ సీన్స్ అయితే క్లైమాక్స్ లో అస్సలు వర్కౌట్ అవ్వకపోవడం. ఇకపోతే ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఓపిక్ గా కూర్చొని చూస్తే నాకైతే బాగానే అనిపించింది మామ. మూవీ అయితే బాగుంది. అలా అని చెప్పి అందరికీ నచ్చుద్దని నేనైతే చెప్పట్లేదు అనమాట. ఈ జోనర్ మూవీస్ అయితే నాకైతే ఇష్టం అనమాట. అందుకని నాకైతే బాగా నచ్చింది. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చి అవుట్ ఆఫ్ 5 కి 2.90 మామ. ఇక్కడతో ఈ మూవీ రివ్యూ అయితే సమాప్తం అనమాట. రేపు అయితే జిగ్రీస్ మూవీ అయితే రివ్యూ అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. మన ఛానల్ అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ అలాగే మూవీ అప్డేట్స్ అయితే అప్లోడ్ అవుతాయి మామ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.